విజయవాడ గ్రీన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో ప్రారంభమైన ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ జాతీయ సెమినార్ కార్యక్రమం. ఆల్ ఇండియా స్మాల్, మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ జాతీయ గోల్డెన్ జూబ్లీ సమావేశాల్లో జర్నలిస్ట్ మోటూరు గణేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ మహాసభలు విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. దీనిలో రాష్ట్ర ఆల్ ఇండియా స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు కాకుమాను వెంకట వేణు, కార్యదర్శి శేఖర్ బాబు నిర్వహించారు. దీనిలో జాతీయ అధ్యక్షులు హరిభజన్ సింగ్, జాతీయ కార్యవర్గంలోనే ప్రముఖులు పాల్గొన్నారు. ఈ జూబ్లీ వేడుకల్లో 2 రాష్ట్రాల్లోని న్యూస్ పేపర్స్ ఎడిటర్స్, సీనియర్ జర్నలిస్టులు సుమారు 200 మంది పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలను గురించి పలు తీర్మానాలు చేశారు. ఈ సభలు భారీ ఎత్తున నిర్వహించటం విశేషం. దీనిలో కూటమి ప్రభుత్వం సలహాదారు ముఖ్యంతిథి షరీఫ్ పాల్గొని జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తప్పక అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఆల్ ఇండియా స్మాల్ మీడియా న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ నాయకులు భారీ ఎత్తున పాల్గొని జర్నలిస్టుల సమస్యలను వివరించి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ గోల్డెన్ జూబ్లీ మహాసభల్లో జర్నలిస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా పత్రికా రంగంలో అనుభవం ఉన్న మోటూరు గణేష్ కు శాలువా, మెమొంటోతో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథి షరీఫ్, జాతీయ అధ్యక్షులు హరిభజన్ సింగ్, రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను వెంకట్ వేణు, కార్యదర్శి శేఖర్ బాబు పాల్గొన్నారు. దీనిలో పలు టీవీ ఛానల్స్ యాంకర్లు, జర్నలిస్టులు, కెమెరామెన్లు, ఎడిటర్స్ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసినందుకు గ్రేటర్ టుడే న్యూస్ ఎడిటర్ హేమసుందర్ అభినందనలు తెలిపారు. ఆ యూనియన్ల పేరు చెప్పుకోవడమే తప్ప జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ యూనియన్ కూడా పాటుపడట్లేదు. ప్రధానంగా ఇక్కడ నుండి మన జాతీయ అధ్యక్షులు వారు వచ్చారు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులు అందరికీ పెన్షన్లు ఇస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెన్షన్ కాదు కదా, ఒక ఎక్విడేషన్ ఇవ్వడానికి కూడా నానా టెన్షన్ పెడుతున్నారు. కాబట్టి మన జాతీయ అధ్యక్షులు వారు ఈ సమస్య మీద ఆంధ్రప్రదేశ్ సీనియర్ జర్నలిస్టులకి పెన్షన్ ఇప్పించే విధంగా కేంద్రంతో కానీ మన రాష్ట్రంతో కానీ నేను ఆశిస్తున్నాను. అలాగే మన ప్రభుత్వ సలహాదారులు షరీఫ్ గారు కూడా మన ఏపీజేఏ కార్యక్రమాలకి విజయవాడలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించుకోవడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జర్నలిస్టులందరికీ గర్వకారణం. ముఖ్యంగా ఏపీజేయు ఆధ్వర్యంలో కాకుమాను వెంకటవేణు గారు, జనరల్ సెక్రటరీ శేఖర్ బాబు గారు, విష్ణువర్ధన్ గారు, ఇంకా ఇతర కమిటీ ప్రతినిధులు ఈ గత సంవత్సరం నుంచి ఎంతో కసరత్తు చేస్తున్నారు ఈ సెమినార్ నిర్వహించడానికి. ఈ రోజుని మన అందరికీ అలా సహకారమైంది. అయితే యూనియన్లు, జర్నలిస్ట్ యూనియన్లు ఉన్నాయి కానీ ఆ యూనియన్లు పేరు చెప్పుకోవడం తప్ప జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ యూనియన్ కూడా పాటుపడట్లేదు. ప్రధానంగా ఇక్కడ నుండి మన జాతీయ అధ్యక్షులు వారు వచ్చారు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులు అందరికీ పెన్షన్లు ఇస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెన్షన్ కాదు కదా, ఒక ఎక్విడేషన్ ఇవ్వడానికి కూడా నానా టెన్షన్ పెడుతున్నారు. కాబట్టి మన జాతీయ అధ్యక్షులు వారు ఈ సమస్య మీద ఆంధ్రప్రదేశ్ సీనియర్ జర్నలిస్టులకి పెన్షన్ ఇప్పించే విధంగా కేంద్రంతో కానీ మన రాష్ట్రంతో కానీ చర్చలు జరిపి మనందరికీ న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మన ప్రభుత్వ సలహాదారులు షరీఫ్ గారు కూడా మన ఏపీజేయు కార్యక్రమాలకి నిరంతరం హాజరవుతూ మనతో పాటు ప్రోగ్రాం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉంటున్నారు. ఆయనకి నా తరపున పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున జర్నలిస్ట్ సంఘ మీటింగులు అంటే మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ రావడానికి మొగ్గు చూపట్లేదు. ఎందుకంటే ఒక ఏదో అడుగుతారు, సైట్లు అడుగుతారు, అవి అడుగుతారు, ఇవి అడుగుతారని. అలా కాదు. జర్నలిస్టులు అందరికీ జర్నలిస్టుల వల్ల మేము ఈ స్థాయికి ఎదిగాం అంటున్నారు ప్రజాప్రతినిధులు. మరి జర్నలిస్టులకు ఏం చేశారు? ఏమీ చేయట్లేదు. కనీసం ఒక గుడి దర్శనానికి కూడా మనకి అవకాశం కల్పించట్లేదు. అలాగే ఇక మన షరీఫ్ గారు కూడా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులకి పెన్షన్ వచ్చే విధంగా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత విషయం, మనందరికీ కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం
అనేక పథకాలు అమలు చేసేలాగా మన యాజమాన్యాలు మనకు తెలుసు, యాజమాన్యాలు ఎవరు కూడా జర్నలిస్టులకి జీతాలు చెల్లించడం లేదు. కాబట్టి మనం యాడ్స్ తెచ్చుకొని మనమే సొంతంగా చిన్న పత్రికలు పెట్టుకొని నడుపుకుంటున్నాం. కానీ ఆ చిన్న పత్రికలు మధ్యతర పత్రికలు కూడా గవర్నమెంట్ యాడ్లు ఇస్తున్న దాఖలాలు లేవు. మనం ఎలా బతుకుతాం? మనం సమాజం కోసం మనం పాటుపడుతున్నాం. మన కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ దిశగా యూనియన్లు పోరాటం చేసి మనందరికీ న్యాయం చేయాలని మనసారా కోరుకుంటూ, వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చిన పాత్రికేయ మిత్రులు, ఎడిటర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. నా పేరు నేమాల